అస్సాం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీ హవా కొనసాగుతోంది. మే 2, మే 7 తేదీల్లో 2 దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో కమలం విజయం దుందుభి కొనసాగిస్తోంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. గోలాఘాట్, మజూలీ, అహోద్గురితో సహా కలిసి జిల్లాల్లో జాతీయ జనతా పార్టీ బలమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. గోలాఘాట్ నియోజకవర్గం పరిధిలోని తరణి, రతన్పూర్, వాంటింగ్, అథేలియా పరిధిలో 4 జిల్లా పరిషత్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కుంచాయి నియోజకవర్గంలో మురంగి, నంబూర్, కుంచాయి, మిషుమరా జెడ్పీటీసీలలో బీజేపీ లీడ్ కొనసాగుతోంది. అలాగే అంచలిక్ పంచాయతీ స్థాయిలో అంజలి తెంగల్, చౌండంగ్ పత్థర్, రతన్పూర్, ఉజ్వల్ సైకియా, పులిబోర్లో మన్మయూరి గొగోయ్, అల్జేథిలియాలో సుశాంత బోరా, నంబోర్లో బీరేన్ ఒరాంగ్, కంచు పత్తర్లో సంగీత ఫుఖాండ్లు గెలుపొందారు. కంటల్బరి అంచలిక్ పంచాయతీలో ఏజీపీ రుక్మోని రాజ్క్ పఠార్ విజయం సాధించారు. అహోద్గురి పంచాయతీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 వార్డు సభ్యుల స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇదిలా ఉంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈ పంచాయతీ ఎన్నికలకు ముందే 348 సీట్లలో 325 సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇందులో జిల్లా పరిషత్ 37 సీట్లు, అంచలిక్ పంచాయత్లో 288 సీట్లు గెలుచుకున్నాయి. తాజాగా ఎన్నికలు జరిగిన మిగిలిన స్థానాల్లో బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ దిశగా ముందుకు సాగుతోంది. జాతీయ సాంకేతిక దినోత్సవం